Welcome back to the Human's Maths tutorial. Today topic is in West Bengal election results and immigrants అంటే వేరే బంగ్లాదేశీయులు మన దేశానికి రావడం గురించి దానివల్ల ఎఫెక్ట్స్ వెస్ట్ బెంగాల్ డెవలప్ అయిందా వీళ్ళ వల్ల డెవలప్ కాలేదా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ ఇదే మన బంగ్లాదేశ్ పక్కనే ఉంటుంది. ఫస్ట్ మనకు ఇండియాకు వచ్చినప్పుడు బ్రిటిషర్స్ ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్స్ కోల్కతాని ఎంపిక చేసుకున్నారు. 1911 వరకు అక్కడనే ఉన్నది. ఆ తర్వాతనే మళ్ళీ ఢిల్లీకి చేంజ్ అయింది. ఓకేనా. ఎందుకు అక్కడనే పెట్టడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఇంకోటి హూగ్లీ రివర్ ఒడ్డున కోల్కతా ఉంది. ఇంకోటి ట్రాన్స్పోర్ట్కి మంచిగా ఉంటుంది. ఇంకోటి అక్కడ బొగ్గు గనులు ఉంటాయి, రాణిగంజ్ అని బొగ్గు గనులు చాలా బాగుంటాయి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాగుంటాయి కాదు, ఎక్కువ ఉంటాయి. ఓకేనా. ఎక్కువ ఉండడం వల్ల ఆడ ఎలక్ట్రిసిటీ కూడా అప్పట్లోనే 1899లోనే పూర్తిగా ఎలక్ట్రిసిటీ కూడా అందరికీ వచ్చేసింది. ఇప్పటికి కూడా మన దేశంలో కొన్ని ప్లేసెస్లో దీపాలతోనే నడుస్తుంది, అంటే ఎలక్ట్రిసిటీ పూర్తిగా లేదన్నమాట. ఓకేనా. అది ఇక్కడ జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ గురించి చెప్పిన తర్వాత మొత్తం వెస్ట్ బెంగాల్ గురించి కంపేరింగ్ టు ది అదర్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 2026 ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటే మొత్తం 294 ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి అక్కడ. ఓకేనా. ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇన్నే ఎమ్మెల్యే సీట్స్ ఉండేది. ఓకేనా. ఇప్పుడు బీజేపీ ఎన్ని గెలిచిందంటే 206 గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచిందంటే 81 ఎమ్మెల్యే సీట్స్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 2, ఏజేయూపీ అనేది 2, సిపిఎం అనేది 2 గెలిచింది. ఓకేనా. నెక్స్ట్ యాక్చువల్గా 2021లో ఎలక్షన్ అయినప్పుడు టీఎంసీ 213 వస్తే బీజేపీకి 77 వచ్చినాయి. అదే 2016లో ఎలక్షన్ అయినప్పుడు 2016లో ఎలక్షన్ అయినప్పుడు టీఎంసీ పార్టీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 211 వచ్చినాయి. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అంటే జస్ట్ 2 ఎలక్షన్స్లోనే ఎంత అంటే 206కు ఎదిగిపోయిందంటే చూడు రిజల్ట్ ఏ విధంగా. అంటే అక్కడ డెవలప్ లేనందుకు ఇది చేంజ్ వచ్చింది అక్కడ, మీరు అర్థం చేసుకోవాలి. దీనిలోనే ఫస్ట్ టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ 1998లో జనవరి 1కి ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరంటే మమతా బెనర్జీ. ఓకేనా. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ పాపులేషన్ విషయానికి వస్తే 9,13,47,736 నెంబర్స్ ఉన్నారు ఇప్పటికీ. పాపులేషన్ డెన్సిటీ విషయానికి వస్తే ఫర్ స్క్వేర్ కిలోమీటర్కి 1029 నెంబర్స్ ఉన్నారు. ఓకేనా. ఫర్ స్క్వేర్ కిలోమీటర్స్ మీన్స్ ఏంటంటే 247 ఎకరాస్కి 1029 నెంబర్స్ నివసిస్తున్నారు అనమాట. ఓకేనా. అది అర్థం చేసుకోవాలి. అదే తెలంగాణ విషయానికి వస్తే మనది 312 ఫర్ స్క్వేర్ కిలోమీటర్, 312 నెంబర్స్ ఉన్నారు. అదే ఇండియా విషయానికి వస్తే కొంచెం ఇంకో కొద్దిగా 386 సంథింగ్ ఉంది. ఓకేనా. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ డెవలప్ ఎందుకు జరగలేదు, ఇవన్నీ రీజన్స్ ఇప్పుడు డెవలప్ అదర్ స్టేట్స్కి మనం కంపేరింగ్ చేసుకొని చెప్దాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఇప్పుడు మహారాష్ట్రది ఎంత ఉందంటే 2024 లెక్కల ప్రకారం 2,75,000 ఉంది. అంటే ఒక మనిషి 2,75,000 సంపాదిస్తుంది అనమాట. అంటే కొందరు తక్కువ సంపాదించచ్చు, కొందరు ఎక్కువ సంపాదించచ్చు, అంటే యావరేజ్గా చేస్తే. ఓకే. కర్ణాటక విషయానికి వస్తే 3,32,000 సంపాదిస్తున్నారు. తెలంగాణ స్టేట్కి వస్తే 3,47,000. ఓకే. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి వస్తే 1,41,000, అంటే జస్ట్ 12,000 ఫర్ మంత్. ఆలోచిస్తే 12,000 కన్నా తక్కువనే ఉందన్నమాట. ఓకేనా. 12 144 అంటే 144 అంటే 1,44,000 అంతకన్నా తక్కువనే ఉంది. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఇంకోటి ఐటీ కంపెనీ కౌంట్లు అంటే కంపెనీస్ గురించి కౌంటింగ్ చూసుకుంటే మహారాష్ట్రలో ఇప్పుడున్న కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే ఐటీ కంపెనీలు 4,500 ప్లస్ ఉంటాయి. కర్ణాటకలో 5,500 ప్లస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో 3,500 ప్లస్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 1,500 ఉన్నాయి. ఇవన్నీ రీజన్స్ ఎందుకో తర్వాత చెప్తాను. ఇదేంటంటే మీకు ఒక ఐడియా కొరకు ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ స్టేట్ డ్యూస్ అంటే అప్పులు, ఏ స్టేట్కి ఎంత అప్పు ఉందని చెప్తున్నా. మహారాష్ట్ర విషయానికి వస్తే 7 lakhs crores అప్పు ఉంది. కర్ణాటకకి 5.73 lakhs crores అప్పు ఉంది. తెలంగాణకి 3.60 lakhs crores అప్పు ఉంది. వెస్ట్ బెంగాల్కి 6 lakhs crores అప్పు ఉంది. ఓకే. నెక్స్ట్ స్టేట్ ఎకనామీ అంటే ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరం మొత్తంలో ఎంత స్థూల ఉత్పత్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారి అన్ని ప్రతి ఒక్క వస్తువులు ఉత్పత్తి జరుగుతాయి కదా, దాంట్లో యొక్క విలువను
ఫైండ్ అవుట్ చేయడం, అంటే ఒక సంవత్సరాలు ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఆ స్టేట్ నుంచి ఏవేవి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అన్నీ కలిపి వాళ్ళ యొక్క స్టేట్ ఎకనామీని డిసైడ్ చేస్తారు. మహారాష్ట్ర స్టేట్ ఎకానమీ ఎంత ఉందంటే 40 lakhs crores ఉంది 1 yearకి. ఓకే, వెస్ట్ బెంగాల్ అయితే 18 lakhs crores ఉంది. ఓకే, తెలంగాణ స్టేట్ది 16 lakhs crores, కర్ణాటక దేశానికి వస్తే 25 to 28 lakhs crores. ఓకే, ఇది స్టేట్ ఎకానమీ. అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది అనేది మీరు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏదంటే ఇక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటే ఐటీ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి కదా, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటారు కదా, వల్ల ఎంత మనకు ప్రాఫిట్ వస్తుంది మన స్టేట్కి అనే దాని గురించి తెలుసుకుందాం. మహారాష్ట్ర విషయానికి వస్తే 1.68 lakhs crores వస్తుంది. ఓకేనా. కర్ణాటక విషయానికి 3.2 lakhs crores వస్తుంది. తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే 2.41 lakhs crores. వెస్ట్ బెంగాల్ స్టేట్ దాని విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ డబ్ల్యూఈ అని రాశాను. వెస్ట్ బెంగాల్ 30,000 crores వస్తుంది. జస్ట్ 30,000 crores. ఇక్కడ ల్యాక్స్లలో ఉంటే ఇక్కడ 30,000 crores ఉంది. యాక్చువల్గా అన్నిటికన్నా ఫస్ట్ డెవలప్ కావాల్సిన స్టేట్ అండ్ సిటీ ఏదంటే, స్టేట్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్, సిటీ ఏదంటే కోల్కతానే. ఎందుకొరకంటే అక్కడ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియా కూడా ఉంది బంగ్లాదేశ్, బే ఆఫ్ బెంగాల్తోన. దానివల్లనే వాళ్ళు అప్పట్లో మన బ్రిటిషర్స్ ఫస్ట్ ఎక్కడ అంటే వాళ్ళ క్యాపిటల్ సిటీని వెస్ట్ బెంగాల్నే పెట్టుకుంటారు. ఇంకోటి అక్కడ బొగ్గు గనులు, అంటే బొగ్గు అనేది ఎక్కువగా దొరుకుతుంది. రాణిగంజ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఎక్కువ బొగ్గు దొరుకుతుంది, ఖనిజాలు కూడా బాగా దొరుకుతాయి. ఇంకోటి మీకు ఇంతకుముందు విషయాన్ని వరకు వస్తే ప్యాడీ కూడా ఎక్కువ వండే రాష్ట్రాలలో ఫస్ట్ ప్లేస్ ఏది ఉండే అంటే వెస్ట్ బెంగాలే ఉండే. లేటెస్ట్గా మారింది. ఎందుకు మారిందంటే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ రావడం వల్ల ఇక్కడ మన వాటర్ మనకు అన్నీ కరెక్ట్గా పంచడం వల్ల వరి అనేది మన ప్రొడక్షన్లో మనమే నెంబర్ 1 ఉన్నాం ఇప్పుడు. ఓకేనా, అది బాగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా సింగపూర్ సీఎం లీ యూ చౌ అనేటైనా 1865 August 9కు వాళ్ళకు ఇండిపెండెన్స్ వస్తే ఆ రోజు ఏం చెప్పారు, 1965. ఓకే, ఆ రోజు ఏం చెప్పారంటే, మీరు ప్రధానమంత్రి అయ్యారు కదా ఫస్ట్ టైము, మీరు మీ కోరిక ఏంటంటే ఆయన ఒకటే మాట అయిపోయినట్ట. ఫస్ట్ ఇండియాలో ఒక సిటీ ఉంటుంది కోల్కతా, ఆ కోల్కతా లాగా మా సింగపూర్ను డెవలప్ చేయాలని అనుకున్నారంట. కానీ ఇప్పుడు ఆ సింగపూర్ మనకి డెవలప్ అయిపోయింది, డెవలప్డ్ ఆల్రెడీ. ఈ కోల్కతా మాత్రం చాలా డెవలప్ లేకుండా ఉండిపోయింది. ఇవన్నీ వీటికి రీజన్ ఏంటంటే 1977 నుంచి 2011 వరకు మొత్తం మన సిపిఎం పార్టీ వాళ్ళు అక్కడ రూల్ చేశారు. ఆ రూల్ చేయడం వల్ల అక్కడ ఉండే జాబ్స్ రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 1980లో కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ అయినాయి మన దేశానికి. అప్పుడు ఇంట్రడ్యూస్ అయినప్పుడు అక్కడ కంప్యూటర్స్ అవన్నీ అంటే కంపెనీలు ఎక్కువ వస్తుంటే అప్పుడు ఏం చేసిందంటే ఆ కంప్యూటర్స్ని వద్దని చెప్పారు. ఎందుకంటే లోకల్లో ఉండే ఏమంటారు జాబ్స్, లోకల్ పీపుల్స్కి జాబ్స్ పోతాయి అది అని వద్దని చెప్పారు. దానివల్ల అవి ఏంటంటే మొత్తం మీద ఆ కంపెనీస్ మొత్తాన్ని బెంగళూరుకు పోయినాయి. సేమ్ అట్లానే ఐటీ కంపెనీస్ కూడా వస్తుంటే కూడా వాళ్ళకు కూడా రానియకుండా వద్దని చెప్పి వాళ్ళని కూడా ట్యాక్సెస్ అవన్నీ కొద్దిగా ఇబ్బంది పెట్టి, ఇంకోటి చిన్న గొడవ అయితే దాన్ని పెద్ద ర్యాలీలు చేయడం, ఎక్కువ అది చేయడం వల్ల ఆ కంపెనీస్ ఇదంతా ఇష్యూ ఎందుకని ఇదే అదును చూసుకొని మన బెంగళూరు అంటే కర్ణాటక వాళ్ళు కొద్దిగా రెడ్ కార్పెట్ వేసి రండి మీరు, మేము ఇస్తాం, ఛాయిస్ ఇస్తాం అన్నందుకు అక్కడైనాయి. ఇప్పుడు అందుకే మనం బెంగళూరుని ఏమంటాం అంటే సైన్స్ సిటీ, స్పేస్ సిటీ. ఓకేనా, ఈ విధంగా పిలుచుకుంటాం. ఇంకోటి గ్రీన్ సిటీ అని కూడా అంటుంటాం. అదే అనమాట బెంగళూరుకు దీనికి. అబ్జర్వ్ చేయండి బెంగళూరు యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది. ఓకే, ఆ విధంగా అవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ రీజన్. యాక్చువల్గా 2011 నుంచి 2024 వరకు 2026 వరకు మన ఎవరు మమతా బెనర్జీ అక్కడ రూల్ చేశారు. ఇక్కడ రూల్ చేసింది కానీ అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. ఇంకోటి ఈ మధ్యనే SIR అని ఒక ఎలక్షన్ కమిషన్ ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒక ప్రోగ్రామ్ చేసింది. అంటే ఒక మామూలుగా అదేంటంటే ఇయర్ మన ఓటర్ ఐడి ఉంటుంది కదా, దాన్ని మామూలుగా అప్డేట్ చేస్తుంటారు. చనిపోయిన వాళ్ళు వాళ్ళని తీసేసి కొత్తగా ఉన్న వాళ్ళని చేసేవాళ్ళు, ఎందుకంటే దొంగ ఓట్లు పడకుండా ఉండాలని. కానీ యాక్చువల్గా ఈ మధ్యనే 90 lakhs ఓట్స్ని, క్రోడ్స్ కాదు 90 lakhs ఓట్స్ని రిమూవ్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ ఇమిగ్రెంట్స్ అంటే బంగ్లాదేశీయులు మన దేశానికి రావడమే ఇదంతా రీజన్. ఓకేనా, బంగ్లాదేశ్ వాళ్ళు మొత్తం మన దేశానికి రావడం. ఇంకోటి బంగ్లాదేశ్తో మనం ఎంత బార్డర్, 4096 kilometers ఇండియాతోనే బార్డర్ ఉంది.
బార్డర్ ఉంది, కానీ మనకు 2216 కిలోమీటర్ బార్డర్ ఓన్లీ మన వెస్ట్ బెంగాల్తోనే ఉంది. దాంట్లో 865 కిలోమీటర్స్కి ఫెన్సింగే లేదనమాట. అంటే రిమైనింగ్ దానికి ఫెన్సింగ్ ఉంది, దీనికి ఫెన్సింగ్ లేదు. ఈ ఫెన్సింగ్ లేనప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏమంటారు, పుట్టింటికి వచ్చినట్టు వచ్చి మన వెస్ట్ బెంగాల్కి వచ్చి ఇక్కడనే స్థిరపడి ఉండేవాళ్ళు. ఇంకోటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాక ఇక్కడ వచ్చి మళ్ళీ ఫేక్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, మన ఏమంటారు రేషన్ కార్డు ఇవన్నీ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇక్కడనే జీవనం సాగించే వాళ్ళ వల్ల అది మన దేశానికి చాలా ఎఫెక్టివ్గా మారుతుంది. ఇంకోటి వెస్ట్ బెంగాల్కి ఎక్కువగా, దాంతోపాటు మనకు కూడా ఎందుకంటే రేషన్ వల్ల మన పింఛన్లు ఇవన్నీ రావడం వల్ల వాళ్ళకు ప్రాఫిట్ అవుతుంది. ఇదేంటంటే దీన్ని మమతా బెనర్జీ ప్రోత్సహించినట్టే. ఎందుకంటే ఇది జరగొద్దు, ఎస్ఐఆర్ అనేది జరగొద్దని ర్యాలీలు చేసింది ఆమె, ఓకేనా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని, ఓకే, దాన్ని జరగకుండా ఉండాలని ఆమె ఒక ర్యాలీలు చేసి ఆపేయడానికి ట్రై చేసింది. అట్లా ఆయన కూడా చేశారు, అయిపోయింది. యాక్చువల్గా ఇంకోటి 865 కిలోమీటర్స్ బార్డర్ ఫెన్సింగ్ లేకుండా ఉంది కదా, దీనికి స్టేట్ గవర్నమెంట్ రీజనా సెంట్రల్ గవర్నమెంట్ రీజనా అంటే యాక్చువల్గా రెండు రీజనే ఉంటాయి. కానీ ఏంటంటే వీళ్ళు సెంట్రల్ వాళ్ళు మనీ ఇస్తారు, మనీ ఇస్తే మీరు ల్యాండ్ ఆక్యుపై చేయమని చెప్తారు. అంటే రైతుల దగ్గరికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇంత రేటు ఇస్తాం, భూమి వదలండి, ఇక్కడ మనం ఫెన్సింగ్ చేసుకుందాం అని చెప్పాలి. కానీ వీళ్ళు యాక్చువల్గా 127 కిలోమీటర్స్కి ఇచ్చారు, ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మనీ ఇచ్చారు. వీళ్ళు ఓన్లీ 8 కిలోమీటర్స్కి మాత్రమే ఈమె ల్యాండ్ని ఆక్యుపై చేసింది. అంటే రిమైనింగ్ నెంబర్స్ని అట్లానే రిమైనింగ్ ఏరియా అంటే ప్లేస్ ఉంటుంది కదా, అది అలానే ఉంచేసింది. ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల ఈమెకు బెనిఫిట్ ఏంటంటే ఫేక్ ఓట్స్ పడతాయి. అప్పుడు నేను ఇక్కడ రూల్గా నేను ఎప్పటికీ నేనే ఉంటా అనే ఒక అభిప్రాయం ఆమె లోపల ఉంది కాబట్టి అలా చేసింది. ఒకప్పుడు ఆమె కూడా మళ్ళీ పార్లమెంట్లో ఏమని చెప్పిందంటే ఇట్లా ఇమిగ్రెంట్స్ ఎక్కువ వస్తుండ్రు వెస్ట్ బెంగాల్, కానీ మన స్పీకర్ ముందే పేపర్లు తీసుకొని కొట్టింది, వాళ్ళు చెప్తే కూడా వినకుంటే. అలాంటి టైమే ఇప్పుడు ఇలా మారింది. ఇంకో రీజన్ ఏంటంటే ఈ మధ్యనే ఒక డాక్టర్ రేప్ విషయంలో రేప్ కేసు జరిగితే అది టీఎంసీ వాళ్ళే చేశారు, కానీ అక్కడ అమ్మాయికి ఏమీ న్యాయం జరగకపోయింది. దానివల్ల డాక్టర్స్ మొత్తం ఒకటిగా ఉండి ఒక పెద్ద ర్యాలీలు చేశారు. మీరు కూడా అబ్జర్వ్ చేసింటారు సోషల్ మీడియాలో. అలాంటివి జరగడం వల్ల అప్పుడు బీజేపీ సపోర్ట్గా ఉండడం వల్ల అది కూడా ఒక ప్లస్ పాయింట్ బీజేపీకి. ఇంకోటి ఆ అమ్మాయి చనిపోయింది కదా, చనిపోయిన అమ్మాయి వాళ్ళ మదర్కి వీళ్ళు ఏం చేశారంటే ఎమ్మెల్యే టికెట్స్ కూడా ఇచ్చారు, ఆమె కూడా విన్ అయింది. ఇది ఆమె నేను ఏం చెప్పిందంటే మా కూతురు చనిపోయినందుకు ఇది ఒక నాకు గెలుపు వచ్చినందుకు ఇది ఆమె ఆత్మకు శాంతి కూరును కాక అని ముందే మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పింది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇంకోటి ఎందుకంటే ఎప్పుడైనా ఇండియాకి వాళ్ళు వస్తుంటారు, వచ్చినప్పుడు రోహింగ్యాలు అంటారు వాళ్ళని, వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే క్రిమినల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళే రీజన్ అవుతారు. ఇంకోటి ఫస్ట్ 2016 వరకు అక్కడ ఉన్న పాపులేషన్లో 2 crores మెంబర్స్ ఈ బంగ్లాదేశీలే వెస్ట్ బెంగాల్ ఏరియాలో ఉన్నారంట. వాళ్ళు సరే మా వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత వేరే స్టేట్కి వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు మన హైదరాబాద్కి వచ్చి బతుకుంటారు, ఏడైనా సిటీలో వచ్చి బతుకుంటారు. అట్లా మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ చేసినాక అప్పుడు ఉగ్రవాదులు వీళ్ళంతా ఎక్కడి నుంచి కొడతారు, వీళ్ళు ఏంటంటే మేము ఎట్లా ఈ దేశం కాదనే ఒక ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమిగ్రెంట్స్ రాకుండా చూసుకోవాలి. ఇంకోటి ఈ మధ్యనే మన బంగ్లాదేశ్లో షోయాబ్ అఖ్తర్ అని ఒక ఎంపీ వాళ్ళ పార్లమెంట్లో ఏం చెప్తుండంటే ఈ బీజేపీకి ఇట్లా వెస్ట్ బెంగాల్లో గెలిస్తే మన బంగ్లాదేశీయులు శరణార్థులు మన దేశానికి చాలామంది వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళకు మనం వసతి కల్పించాలి కదా, భోజన వసతి, వాళ్ళ ప్లేస్ చూపించాలిగా, మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అని కూడా ఆయన కూడా చెప్పాడు. ఇంకోటి బంగ్లాదేశ్లో పాపులేషన్ చాలా ఎక్కువైపోయింది, వాళ్ళ ఉండే ఏరియాకి బంగ్లాదేశ్ పాపులేషన్ ఎక్కువైంది. ఇంకోటి వాళ్ళ నుంచి వచ్చే పాపులేషన్ ఇక్కడ వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు మన ఇంకోటి జార్ఖండ్ సైడ్ కూడా ఎక్కువగా వెళ్తున్నారు. ఆ జార్ఖండ్లో ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ మన ఆదివాసులు ఉంటారు, ఎక్కువ గిరిజన వాళ్ళు ఉంటారు, అడవులలో ఉండే చెంచులు అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ ఏరియా.